నా పొలం ఇప్పించండి సారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన పొలాన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నాడు. వారసత్వంగా వస్తున్న పొలాన్ని అక్రమంగా మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని వాపోతున్నాడు. ఆక్రమణకు గురైన పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో న్యాయం చేయాలంటూ రాజుపాలెం తహసీల్దార్ కార్యాలయం బయట కుటుంబంతో సహా నిరసనకు దిగాడు. పొలాన్ని ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా తిరిగి తనపైనే కోర్టులో కేసు వేసి వేధిస్తున్నారని కన్నీటి పర్యంతరమవుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు తన పొలం తనకిప్పించి న్యాయం చేయాలని మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు మేము శిస్తులు కడితే 2008లో ఆయనకి ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు సార్? 2008 చేస్తారు ఆయనకి. 2008లో శిస్తు రసీదులు కట్టినాయి. మేడం కంది చెట్లు ఉన్నాయి కదా మేడం, కంది చెట్లు కనపడుతున్నాయి కదా మేడం. రీసర్వే టయానికి ఏమి ఉండకూడదు అనంట. అతనికి నేను చేయను మేడం. అతను కూడా పొలం కరీముల్లా చౌదరి ఆక్రమించింది. అది కూడా వాళ్ళిద్దరికి ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. నేను ఫోన్ చేసిన అతను ఎత్తడు ఫోను. అది అతను మోహన్ బాబు అనే అతనిది కూడా పొలం అతను ఆక్రమించిండు. ఇటు పక్క వచ్చేసరికి పిలవమంటే వీళ్ళని పిలుస్తా. వీళ్ళు మొన్న కొన్నది గల్లాప్రసాద్ వాళ్ళని పిలుస్తా పిలవమంటే. అండి మాది రాజుపాలెం గ్రామం, రాజుపాలెం మండలం, సత్తెనపల్లి నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో ఉంటాం మేము. ఇక్కడ మాకు వచ్చేసరికి మా పూర్వీకుల ఆస్తి 2 ఎకరాల పొలం ఉంది సార్. ఆ పొలాన్ని వచ్చేసరికి 2016లో మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల మా నాన్నగారు ఏం చేశారంటే ఆ పొలాన్ని వేరే అతను అల్లం శ్రీనివాసరావు అనే అతనికి అమ్మారండి. అల్లం శ్రీనివాసరావుకి అమ్మితే ఆ రోజు అల్లం శ్రీనివాసరావుకి ఎక్కాల్సిన ఆన్లైన్ అది వేరే భక్తుల శ్రీలక్ష్మి అనే పేరు మీద, ఆమె పేరు మీదకి ఎక్కిందండి. అది పోయి మేము అడిగాము ఎంఆర్ఓ గారిని. ఆయన ఏం చెప్పిండంటే నీకైతే ప్రూవ్ చేసుకో అన్నాడు. నాదైతే ఏ విధంగా ప్రూవ్ చేయాలో చెప్పండి సార్ అన్న. పొద్దుగూలు అదే మాట్లాడుతుంది. డబ్బులు ఏమైనా కావాలని చెప్పండి సార్, మరి ఇంకేం చేయమంటారన్న అని అంటే చివరికి నీదైతే ప్రూవ్ చేసుకోవా పొయ్యా అని చెప్పేసి సీరియస్గా మాట్లాడి చివరికి వాళ్ళని ఇది చేసి పోయి మాట్లాడుతుంటే నువ్వు పొద్దుగూలు ఎట్టు వచ్చినట్టే నీ పేరు మీద పొలమే లేదని రాస్తానండి ఆయన. నీ పేరు మీద సెంటు భూమి లేదని రాస్తాను, నువ్వు పొద్దుగూలు ఎట్లా చేయమాకు, నువ్వు నీదైతే ప్రూవ్ చేసుకోపో అని చెప్పేసి ఆయన మమ్మల్ని పంపించేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరగని రోజు అంటూ లేదు. 8 సంవత్సరాలు అవుతుంది. ముసలాయనండి, 85 సంవత్సరాలు ఆయనకి. ముసలాయన మా నాన్న. ఎక్కడైనా ఏ విధంగా తిరుగుతున్నారు అతను. ఇప్పుడు వచ్చేసరికి అది కూడా పొలం వేద్దామని చెప్పేసి మొన్న మేము కంది వేద్దామని చెప్పి చేనికి వెళ్తే ఆ చేలోకి 4 మనుషులను పెట్టి మమ్మల్ని కొట్టించిండు. 6వ తారీఖు 7వ నెలలో. ఇది వచ్చేసరికి వచ్చి 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చింది ఎస్ఐ గారి దగ్గర. కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారు కానీ మా ఎఫ్ఐఆర్ రాయట్లా. ఆ రోజు చేనికి వచ్చిన ఆయన ఆ రోజు చెప్పిండు అతను ఏమని, అయ్యా ఆన్లైన్ ఎట్టెక్కిందో నాకు తెలియదు, మీరు నాకు అమ్మలేదు, మీ మీద కోర్టు కేసు వేయలేదు, నేను ఎందుకు ఎక్కిందో నాకు తెలియదు, ఎట్టెక్కిందో నాకు తెలియదు, అది ఎంఆర్ఓ వాళ్ళని అడుక్కోపో, కావాలంటే నేను వచ్చి తెల్లారే 8వ తారీఖు పేరెంట్స్ మీటింగ్ అయిపోగానే తెల్లారే వచ్చి నేను సంతకం పెడతాను, నీ పేరు మీదకి ఇదైద్దా అన్నారు అని చెప్పిన ఆయన 20 రోజులు గడిచినా కానీ ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని చెప్పిండు. 21వ రోజు నేను ఎందుకు వస్తాను, ఎక్కడికి వస్తాను, నేను ఎందుకు సంతకం పెట్టాలని అడిగింది. ఏం సార్ ఎట్లా అంటారు, మీరు వస్తామన్నారు కదా అంటే మీ తాతలు ఎంతమంది చెప్పు, అసలు మీ వారసులు ఎంతమంది చెప్పు, అందరి పేర్లు అడుగుతుండు. దేనికి అడుగుతుండో తెలియదు. ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమైనా పుట్టిస్తారా సార్ అన్నాను. అవి రికార్డింగ్లు కూడా ఉన్నాయండి మొత్తం అయ్యి. అని అంటే ఏంది నువ్వు నన్ను ఆ మాట్లాడటం చెప్పేసి పెట్టేసిండు. అయిపోయిన తర్వాత ఆయన కోర్టుకి వేసిండు. ఆ రోజే కోర్టుకి వేసిండు. కోర్టుకి వేసిన ఆయన మాకు ఇక్కడికి వచ్చి మేము ఏమితో అర్జీ పెట్టుకున్నాము. ఆమె వచ్చే టయానికి 2 రోజులు 3 రోజుల ముందు కోర్టులో ఉంది. దుర్గేష్ గారు ఉన్నారు, జానీ భాషా గారు డిప్యూటీ తహసీల్దారు. ఆయన కోర్టులో లేకపోయినా కానీ ఆయన ఏమన్నారంటే కోర్టులో ఉందని సంవత్సరం నుంచి చెబుతున్నారు.
అంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా కోర్టులో ఉందనే చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు నాకు కోర్టులో ఉందని? మమ్మల్ని ఎందుకు ఇది చేయాలి? కోర్టులో లేకుండా కోర్టులో ఉందని ఎందుకు చెబుతున్నారు? అతని గురించి భయపడుతున్నారా? అతను ఏమి చేస్తాడు, ఏమి చేస్తాడని భయపడుతున్నారా? మేము పేదవాళ్ళం సార్, మేము వాళ్ళేమో డబ్బులు ఉన్నోళ్ళు. మేము ఏ విధంగా మేము వాళ్ళని ఎదుర్కోవాలా? మాకు న్యాయం చేసి ఇప్పుడు వచ్చేసరికి కంది చేను వేసాను. కంది చేను వేస్తే ఏమంటుండో ఆయన కోర్టుకు వేసిండు. కంది చేను వేస్తే జనాల్ని అనుచరులు ఇతనికి ఉన్నారు. అతనికి ఆ అనుచరుల ద్వారా ఏం చేస్తారంటే మేకల్ని గేదెల్ని రీసర్వే లోపల మేపేయండి మొత్తం అని చెప్పేసి చేనికి పంపిస్తున్నాను సార్. అవి పోయి మేసేస్తున్నాయి అంట. ఎకరం దగ్గర ఎకరం చిల్లర తినేసినాయి అంట. ఊరు మొత్తం తెలుసండి మాదే పొలం అని. ఆ చుట్టుపక్కల ఉన్న పొలం పక్కన ఉన్న ఇళ్లలో కూడా తెలుసు మా సొంత పొలం అనేది. మా తాతల ఆస్తి, పూర్వీకుల ఆస్తి అది. మేమేదో మాకు బాగా ఒక ఆర్థిక పరిస్థితి వల్ల మేము వేరే వాళ్ళకి అమ్ముకుంటే ఆయన ఈ రోజు వచ్చేసరికి నాకు పొలం అమ్మి నువ్వు ఏంది, నాకు ఇంతవరకు ఆన్లైన్ ఎక్కలేదు, వాడేమో నాది అంటుండో, ఏం చేస్తావు చెయ్యి అని చెప్పి మా మీద పడుతుంది అతను. ఏం చేయాలండి? మేము ఎటుపోయి చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? గ్రీవెన్స్ లో పెట్టినాం. గ్రీవెన్స్ లో పెడితే ఏం చెప్పారు, నాకు ఏం చేశారు? పిలిచారు, సంతకం పెట్టుకున్నారు, పంపించారు. ఏం చేయాలి సార్? ఇద్దరు ముసలాళ్ళను పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేను ఏ విధంగా ఇది కావాలా చెప్పండి సార్. నా స్థితి ఏంది చెప్పండి మీరు. ఇప్పుడు వచ్చేసరికి ఆయన అట్లా చూతుండు. ఏది మా ఆర్థిక పరిస్థితి బాగోక పొలాన్ని అల్లం శ్రీనివాసరావు అతనికి అమ్ముకున్నారండి మా నాన్నగారు. అప్పుడు అమ్ముకున్న టైంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా తెచ్చినాము. అది వచ్చేసరికి అప్పుడున్న కె నగేష్ గారు అనే అతను ఎంఆర్ఓ గారు ఆ పొలాన్ని ఆ అల్లం శ్రీనివాసరావు అనే అతనికి ఎక్కించబోయి అది బత్తుల శ్రీలక్ష్మి కరిముల్లారావు చౌదరి అనే ఆమెకి ఆన్లైన్ ఎక్కించారండి. అది మేము వచ్చి అడిగినాం. అడిగితే ఆయన ఏమన్నారు, ఆయన ఫోన్ లో మాట్లాడింది కూడా రికార్డింగ్లు ఉన్నాయి. నాకు కె నగేష్ గారు ఎక్కిచ్చారు, ఆయన ఆధ్వర్యంలోనే జరిగిద్ది, ఇది నువ్వేం చేస్తావు చేసుకోపా అని చెప్పారు ఆయన. ఎవరు? కరిముల్లారావు చౌదరి గారు. ఆయన మరి ఎందుకు అట్లా అన్నాడు? ఆయన ఎక్కించిందంటే మరి ఇప్పుడు ఈయనకి చెందిద్దా ఆయనకి చెందిద్దా పొలం? మరి లేకపోతే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు న్యాయం చేసి మా పొలం మాకు ఇప్పించి, భూమి మీద అయితే మేమే ఉన్నాం, పొజిషన్ సర్టిఫికేట్ మాకే ఇవ్వాలి. లెక్క అయితే మాకేమి ఇయట్లేదు. ఇప్పుడు కోర్టుకు సమర్పించాలంటే పొజిషన్ సర్టిఫికేట్ కావాలి. మాకే భూమి వచ్చేసరికి బత్తుల శ్రీలక్ష్మి పేరు మీద ఉంది ఇప్పుడు. అంతకు ముందు మా నాన్నగారి పేరు మీద ఉంది. భూమి మీద మేమే ఉన్నాం, పొజిషన్ లో ఉన్నాం. కంది వేసుకొని ఇప్పుడు చేలో వేసి ఉంది, చేనేసి ఉంది. కంది అతను వచ్చి ఇచ్చేయడానికి లేదు, జనాలను పంపించి ఇది చేస్తుండ, అతను మేపిస్తుండు.